కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను భారత ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఈ ఉగ్ర దాడి నేపథ్యంలో రాయలసీమ రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు పాకిస్తాన్కు టమాటాలను ఎగుమతి చేసే రైతన్నలు నేటి నుంచి ఎగుమతి నిలిపివేస్తున్నామని ప్రకటించారు. అత్యంత దారుణంగా భారతీయులను చంపిన పాకిస్తాన్లకు టమాటాలతో పాటు కూరగాయలను ఇకపై ఎగుమతి చేయమని స్పష్టం చేస్తూ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రాయలసీమ ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారని మనం చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏదైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ కు వెళ్ళేటువంటి కూరగాయల సరఫరా, ముఖ్యంగా టమాటాల సరఫరా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఉగ్రవాద దాడికి పాల్పడినటువంటి పాకిస్తాన్ కు మేము స్వచ్ఛందంగా ఈ కూరగాయలు కావచ్చు, ఈ టమాటాలని కావచ్చు, పూర్తి స్థాయిలో మేము ఎగుమతులన్నింటినీ కూడా స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా రైతులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అన్యాయంగా ఒక టూరిస్టులు ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న క్రమంలో కూడా విచక్షణ రహితంగా వారిపైన కాల్పులు జరపడం, హిందువులని టార్గెట్ గా చేసుకొని జరిగినటువంటి ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంత దాడి చేసినటువంటి పాకిస్తాన్ పైన మేమెందుకు కరుణ చూపాలి, ఆ దేశానికి మేమెందుకు ఈ సరుకులు సరఫరా చేయాలి, ఈ కూరగాయలను సరఫరా చేయాలని ఒక బాధతోటి కూడా రైతులందరూ కూడా మేము ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో మీకు ఎగుమతులన్నింటినీ కూడా నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో రైతులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్ణాటక కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి చాలా మంది రైతులు కూడా ఈ ఎగుమతులు ఏవైతే ఉంటాయో మన రాష్ట్రం, మన దేశం నుంచి ఆ ప్రాంతానికి ఏవైతే ఎగుమతి చేస్తున్నారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము రద్దు చేసుకుంటున్నాం, విరమించుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఈ ఉగ్రవాదాన్ని మనకు పూర్తి స్థాయిలో అణిచివేయాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు ముక్త కంఠంతో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా దేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉగ్రవాదం అన్నది ఎప్పుడు క్షమించరాని నేరం. రీసెంట్ గా పెళ్లైన వారితో మొదలుకొని చాలా మంది కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చక్కగా మన భూభాగంలోనే అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ టూరిస్టులంతా అక్కడ ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా ఉగ్రవాదులు వారిపైన తెగబడ్డము, హిందువులని చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా మనం కఠినంగా వారికి జవాబు ఇవ్వాలి, ధీటుగా వారిని ఎదుర్కోవాలి. ఇప్పటికే దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రధాని మోడీ అక్కడ పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన కూడా ఏదైతే ఉగ్రవాదులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాలకు వెళ్లి పూర్తి స్థాయిలో వారిపైన కూడా ఎక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పేల్చివేస్తూ ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కూడా ఏదైతే పాకిస్తాన్ ను పూర్తి స్థాయిలో ఈ విధంగా ఈ ధోరణిలో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ పైన కూడా ఈ ఉగ్రవాద దాడులను నిర్మూలించాలని చెప్పేసి కూడా ఒకవైపు యుద్ధం అయితే కొనసాగుతుంది అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా భారతదేశ ప్రధానికి సపోర్ట్ గాను, ఎందుకంటే ఒక భారతీయుడిగా ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం అంటూ ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి రైతులు పూర్తి స్థాయిలో ఈ ఎగుమతులను మేమే స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని చెప్పేసి ఈ రోజు ముందుకు వచ్చారని మనం చెప్పవచ్చు. మన దేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం అనే ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ రకంగా జరగడం బాధాకరం. అయితే దానికి స్పందిస్తూ రైతులు పాకిస్తాన్కి ఏవైతే కూరగాయలు, వెజిటబుల్స్ సరఫరా చేస్తున్నారో స్వచ్ఛందంగా ఆ రైతులు పాకిస్తాన్కి పంపకుండా ఆపివేయడం అనేది జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే దాడి అనేది అది ఏ ప్రజానీకం పైన జరిగినా క్షమించరానిది. కాబట్టి రైతులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కూరగాయలు ఎగుమతి చేస్తేనే వాళ్ళకి పైసలు వచ్చే పరిస్థితి. అయితే వాళ్ళు దాన్ని లెక్క చేయకుండా ఆ రకంగా ఎగుమతి ఆపేయడం అనేది శుభ పరిణామం. అయితే ఈ టెర్రరిస్టుని నియంత్రించాలంటే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం మన భారత ప్రభుత్వం పైన ఉంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఉగ్రదాడి అనేది జరిగింది. ఎందుకంటే పహల్గాం అనే ప్రాంతం టూరిజం ప్లేసు. అది చాలా రోజుల క్రితం బంద్ చేసినారు. అయితే తెరిచేటప్పుడు అక్కడ ఉండే పోలీస్ వ్యవస్థకు కానీ అక్కడ ఉండే అధికారులకు కానీ తెలియజేయకుండా తిరగడం అనేది ఈ ఉగ్రదాడి జరగడము ఇవన్నీ ఒక మనిషిని బాధించే అంశం. కాబట్టి భవిష్యత్తులోనైనా ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఆ రకంగా అంటే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు తీసుకొని ఉగ్రవాదుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. వారం 10 రోజుల కిందట కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి పాక్ ఉగ్రదాడి దేశంలో చాలా బాధాకరమైన విషయము. ఎంతో మంది జవాన్లు, ప్రజలు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఇది మనం చాలా బాధపడాల్సిన విషయము. ఏది ఏమైనప్పటికీ దాడి జరిగిన తర్వాత దేశ ప్రజలందరూ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి, మేమంతా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి
వారంతా చెప్పారు. ఇది కూడా ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండానే ఇప్పటికే దేశంలో ఉండేటువంటి మన దేశం నుంచి పాకిస్తాన్ కి చాలా వరకు ఈ కూరగాయలు సప్లై అవుతుంటాయి. ఇప్పుడే దేశం నుంచి పాకిస్తాన్ కి ఎటువంటి కూరగాయలు సప్లై చేయబోమని చెప్పి మన దేశ రైతులు ప్రకటించారు. ఇలా ఇది కూడా చాలా ఒక మంచి శుభ పరిణామంగానే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలు, దేశ పౌరులు, సైనిక బలగాలు కూడా మాజీ రిటైర్డ్ అయిన సైనికులు కూడా ఒక పిలుపునిస్తే మేము కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తామని చెప్పి వారు ఐక్యమత్యంతో దేశ ప్రజానీకం కలిసి ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ ఈ విధంగా కలిసి ఉంటే భవిష్యత్తులో ఎటువంటి దాడినైనా మనం ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇది పరిణామాలు ఏదైతే పాకిస్తాన్ కి మేమంతా ఈ కూరగాయలు కానివ్వండి, వాళ్ళకి తినే ఆహార విషయాలు కానివ్వండి సప్లై చేయమని చెప్పి రైతులు చెప్పడం కూడా మంచి పరిణామం. భవిష్యత్తులో ఇలాగే దేశ ప్రజలందరూ కలిసి ఉండి మనము భవిష్యత్తులో జరిగే దాడులకి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.